కాళేశ్వరం విషయంలో పదే పదే అబద్దాలు మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు గోబెల్స్ రావుగా పేరు మార్చుకోవాలని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హరీష్ అతి తెలివితేటలు మాటలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రజల కలలను తాకట్టు పెట్టి కాళేశ్వరం కట్టారని విమర్శించారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని మీడియా చిట్చాట్లో చెప్పారు. ఇక రాష్ట్రంలో ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ సర్కారేనని అన్నారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం నుంచి 5 ఏళ్లలో 70 టీఎంసీలు మాత్రమే ఉపయోగించారని చెప్పారు. నదీ జలాలపై కేసీఆర్ హరీష్ రావు బరితెగించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి ఉత్తమ్. 10 ఏళ్లలో పాలమూరు, డిండి, ఎస్ఎల్బీసీ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన అప్పులకు తాము వడ్డీలు కడుతున్నామన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల లేఖ కొత్తది కాదని, గతంలో బీఆర్ఎస్ సర్కార్ దీనికి ఒప్పుకుందన్నారు. 90 టీఎంసీలను కేసీఆరే 45 టీఎంసీలుగా చేశారని చెప్పారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు ఇప్పటికీ పూర్తిగా పర్యావరణ అనుమతులు రాలేదని అన్నారు మంత్రి ఉత్తమ్. ఇక 10 ఏళ్లు పాలమూరు పూర్తి చేయకుండా అక్కడ ప్రజలను మోసం చేసింది కూడా కేసీఆరే అని అన్నారు. ఇక 90% పనులు పూర్తయితే 1 ఎకరాకు కూడా నీళ్లెందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు మంత్రి.